హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. ఈరోజు గుప్పడంతా మనసు సీరియల్లో రంగా శైలేంద్ర వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండగా మధ్యలో రంగా వాళ్ళ ఫ్రెండ్ కలుస్తాడు. ఏంట్రా ఎటు వెళ్తున్నావు? రేపు మన చిన్నప్పటి ఫ్రెండు రాజు వస్తున్నాడు, నీకు వీలుంటుందా? రేపు ఏమైనా వర్క్ ఉందా అనేసి అడుగుతాడు. ఎందుకురా అనేసి అంటే, తను వస్తున్నాడు కదా, అలా బయటకు వెళ్ళొద్దాం, మనం చిన్నప్పుడు తిరిగిన ప్లేసెస్కి వెళ్ళొద్దాం అని చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్. సరేరా, ఎక్కడి నుంచో వస్తున్నాడు కదా, తనను బాగా చూసుకోవడమే కదా మన పని, మన ఆటోలనే బయటికి వెళ్దాంలే అని శైలేంద్ర మనసులో రంగ గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ సరే మీరేదో పని మీద వెళ్తున్నారు కదా, వెళ్ళండి అనేసి వెళ్తాడు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళగానే ఒక బామ్మ కలుస్తుంది. ఏంటి నువ్వు రాధమ్మ మనవడివే కదా, రంగావే కదా, ఏంటి బాబు నువ్వు చిన్నప్పుడు ఊక నా దగ్గరికి వచ్చేవాడివి, ఈ మధ్య నా వద్దకి రావడమే మర్చిపోయావా నాయన? అప్పుడప్పుడు నాకు మనసు కొంచెం తృప్తిగా ఉంటుంది, నాకు కళ్ళు కనిపించట్లేదు నాయన, నువ్వు వచ్చి మాట్లాడితే కొంచెం తృప్తిగా ఉంటుంది అని చెప్తుంది. సరే అమ్మాయి వస్తానులే అని అంటాడు రంగ. వాళ్ళు అలా వెళ్తూ ఉండగా శైలేంద్ర ఆగుతాడు. ఏమైంది అని అంటే, సరేలే ఇక మనం వాళ్ళ ఇంటికి వెళ్ళని అవసరం లేదు, నా డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అని అంటాడు శైలేంద్ర. అదే మీరు ఏదో మనసులో పెట్టుకున్నారు కదా, ఇంకా నన్ను అనుమానిస్తున్నారా అనేసి రిషి అంటాడు. అదేం లేదు, ఓకే, నాకు అమ్మాయి నచ్చిందిలే, అంటే మీకు కాదు కదా, మీ తమ్ముడికి కదా నచ్చాల్సింది అని అంటాడు. లేదు, నాకు నచ్చితే వానికి నచ్చినట్టే, వానికి నచ్చితేనే కదా నేను వచ్చింది ఇక్కడికి అనేసి శైలేంద్ర అంటాడు. వాళ్ళకి చెప్పు ఆ అమ్మాయి ఓకే అనేసి అని చెప్తాడు. అలాగే వసుధర ఫోటో రిషికి చూపిస్తాడు. ఈ అమ్మాయి మీకు తెలుసా అనేసి. అప్పుడు రంగా ఇలా అంటాడు, నాకు తెలీదు అని. అప్పుడు పక్కకున్న బుజ్జి కూడా ఆటో తీసుకొని వస్తాడు. తనకి కూడా ఫోటో చూపిస్తే తను స్టన్ అయ్యి అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడు తను చెప్పబోతాడు. అప్పుడు రంగా లేదు లేదు మాకు తెలియదు అనేసి చెప్తాడు. అప్పుడే ఒక ఆటో వస్తుంది. ఆ ఆటో ఆపి శైలేంద్రాన్ని అందులో ఎక్కి వెళ్ళమని చెప్తాడు రంగా. తర్వాత బుజ్జి రంగాని ఇలా అడుగుతాడు, ఎందుకు సార్, మేడం గారు మీకు తెలుసు కదా, ఎందుకు తనతో అబద్ధం చెప్పారు అనేసి అంటాడు. అప్పుడు ఏమోరా, మనము చెప్తే తనకేమైనా ప్రమాదం జరగచ్చు, మనం ఎందుకు చెప్పాలి అలా అనేసి, చెప్పలేదురా, నువ్వు కూడా చెప్పకు అనేసి చెప్తాడు బుజ్జికి రంగా. అయితే మన ఫ్యూచర్లో మ్యారేజ్ అయ్యాక కూడా ఎప్పుడన్నా ఈ మేడం కనిపిస్తే అప్పుడు ఎందుకు చెప్పలేదు అని వాళ్ళు అడుగుతారు కదా అనేసి అంటాడు బుజ్జి. అవునరా, అని అసలు అది ఆలోచించనే లేదు, ఏమోలే అప్పటి వరకు చూద్దాంలే అనేసి అంటాడు రంగా. వసుధర సరోజిని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. రిషి సార్ అంటూ వెళ్తుంది. అక్కడ సరోజిని, ఏంటి రిషి సార్ ఇక్కడికి ఎందుకు వస్తాడు, మీ రిషి సార్ ఎలా ఉంటారో కూడా నాకు తెలీదు అనేసి సరోజిని ఇలా అంటుంది. మళ్ళీ రంగ వచ్చాడా అని అడుగుతుంది వసుధర. మా బావ గురించి నీకెందుకు? మా బావని ఏం చేసావో తెలియదు, నా మీద చాలా ప్రేమగా ఉండేవాడు, మొత్తం నువ్వే మార్చి పడేసావు, తను అసలు నేనంటే ఇష్టం లేనట్టు చేసావు నువ్వే, అసలు నాకు ఈ పెళ్లి చూపులు జరగడానికి కారణం కూడా నువ్వే అనేసి వసుధరని నిందిస్తూ ఏదో ఒక మాటలో అంటూ ఉంటుంది. నాకు మా రంగ బావ అంటే చాలా ఇష్టం, మా బావ నా మీద ఇష్టం లేకుండా నువ్వు రావడంతోనే మా బావ చాలా మారిపోయాడు, నీ వైపుకు తిప్పుకున్నావు అనేసి సరోజిని వసుధరను తిడుతూ ఉంటుంది. ఏంటి నువ్వేమంటున్నావు అనేసి వసుధర అంటుంది. లేదు, నువ్వే మొత్తం మా బావని మార్చిపడేసావు, అసలు స్టార్టింగ్లో తానే నా బావ వచ్చి నువ్వేదో అపాయంలో ఉన్నావు, ఒక ఆడపిల్ల ఉంచుకోవాలా ఇంట్లో అంటే నేనే ఉండనివ్వండి అనేసి చెప్పాను, అలా చెప్పకపోయి ఉంటే బాగుండేది, ఇప్పుడు ఇలా జరిగేదే కాదు అని అంటూ ఉంటుంది సరోజిని. తను అలా వసుధరను అంటూ ఉండగా రిషి సడన్గా వచ్చి, ఆపు సరోజిని, నువ్వేం మాట్లాడుతున్నావు, అలా ఎందుకు అలా మాటలు అంటూ తనని బాధ పెడుతున్నావు, కొంచెం మాటలు కంట్రోల్లో పెట్టుకో అనేసి రిషి రంగా తనని తిడుతూ ఉంటాడు, సరోజిని తిడుతూ ఉంటాడు. నిజం చెప్పు బావా, నేనంటే నీకు ఇష్టం లేదా అనేసి అడుగుతుంది సరోజిని. అప్పుడు సరోజిని వాళ్ళ డాడీ కూడా అక్కడికి వస్తాడు. ఇప్పుడు చెప్పు అల్లుడు గారు, అడుగుతుందిగా మా కూతురు, చెప్పండి అనేసి అంటాడు. అప్పుడు తను నాకు ఇష్టం లేదు నువ్వంటే అనేసి చెప్తాడు. సరోజిని రంగాని ఇలా అంటుంది, నువ్వు రంగావా రిషివా, మరి ఈ వసుధరను నువ్వెందుకు భరిస్తున్నావు అని అంటుంది. అప్పుడు రంగా, అది నా ఇష్టం, నీకు అనవసరం అనేసి అంటాడు. నేను ఈ పెళ్ళి చేసుకోను అనేసి చెప్తుంది సరోజిని. అది నీ ఇష్టం, నువ్వు చేసుకోకపో, కాకపోతే నా కోసం మాత్రం నువ్వు ఆపుకుంటే మాత్రం నీ లైఫే పాడవుతుంది, మనం ఒకరిని చేసుకోవాలా చేసుకోవద్దా అనేసి అక్కడ దేవుడే నిర్ణయిస్తాడు, మనకు ఎవరు రాసి పెట్టుంటే వాళ్ళే వస్తారు, మన
నేను నిన్ను చేసుకోలేదనేసి ఇంకో మనిషిని నిందించడం కరెక్ట్ కాదు సరోజిని అనేసి రంగా సరోజినిని అంటూ ఉంటాడు. రంగా ఇలా అంటాడు, మన లైఫ్లో ఒకరు మనతో ఉండాలా వద్దా అనేసి కాలమే నిర్ణయిస్తుంది. మనం ఏమీ చేయలేము. మన రాతలో ఉన్నట్లయితే వాళ్ళు మనతో ఉంటారు, లేకపోతే ఉండరు అనేసి ఇలా చెప్తూ ఉంటాడు వాళ్ళకి. మీరెందుకు వచ్చారు ఇక్కడికి అనేసి అంటే రంగా ఇలా అంటాడు, పెళ్లి వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి మీ సంబంధం వాళ్ళు వచ్చి వెళ్ళారు, అందుకే ఇటు సైడ్ వచ్చాను అంటే ఇంత ముందే వచ్చారు కదా మళ్ళీ ఎందుకు వచ్చారు అనేసి అంటాడు. సరోజిని వాళ్ళ డాడీ వాళ్ళకి సంబంధం ఓకే అంట చెప్పడానికి వచ్చారు అనేసి చెప్తాడు. అప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ సరోజిని మాత్రం నేను ఈ పెళ్లి చేసుకోను అని మనసులో అనుకుంటుంది. రంగా ఇలా అంటాడు, నువ్వు చేసుకోకపో అది నీ ఇష్టం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు వసుధారని తీసుకొని. వసుధారని ఇలా అంటాడు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అంటే పెళ్లి వాళ్ళతో మీరు వచ్చారు కదా, వాళ్ళ కోసమే మిమ్మల్ని వెతుక్కుంటూ నేను వచ్చాను అంటే నేను ఇక్కడ ఉన్నట్టు నీకెవరు చెప్పారు అని రంగా వసుధారని అంటాడు. అప్పుడు నానమ్మ చెప్పింది అనేసి చెప్తుంది వసుధార. సరేలే వెళ్దాం పద అని రంగా వసుధారని తీసుకొని ఇంటికి వెళ్తాడు. సరోజిని వాళ్ళ డాడీ ఇలా అంటాడు, నేనేం చేసినా నీ మంచి కోసమేరా, ఇప్పుడు ఈ సంబంధం కూడా నీ మంచి కోసమే, ఇప్పుడు ఈ పెళ్లి చేసుకో, నా సంతోషం కోసమైనా ఈ పెళ్లి చేసుకో బాగుంటుంది అనేసి చెప్తూ ఉంటాడు సరోజినికి. కాకపోతే సరోజిని నేను చేసుకుంటే బావనే చేసుకుంటా లేకపోతే లేదు అని మనసులో రంగా వసుధార ఇంటికి వెళ్తారు. అక్కడ ముగ్గురు 3 చోట్ల నిల్చొని ఉంటారు, బుజ్జి, రంగా అండ్ వసుధార. రంగా ఇలా అంటాడు, ఏంటి మేడం ఏదో అడగాలని చూస్తున్నారు కదా, ఎందుకు అలా చూస్తున్నారు, మీకు ఏదో డౌట్ ఉంది కదా, అడగాలనుకుంటున్నారు కదా, అడిగేయండి అని అంటాడు రంగా. అప్పుడు అదేం లేదు సార్, ఏం అడగాలని ఏం అనుకోవట్లేదు అని అంటుంది వసుధార. అప్పుడు బుజ్జి ఇలా అంటాడు వసుధారతో, ఏంటి మేడం మీకంటే మొబైల్ లేదు, మీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేరు, మీకు మామయ్య ఉన్నాడని చెప్పారు కదా, మరి ఒకవేళ తను మీకోసం కంగారు పడతారు కదా, మీరైనా మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారని మీకు క్షేమ సమాచారం తెలుసుకోవాలని మీకు అనిపించట్లేదా, మీకు వాళ్ళ నెంబర్ తెలుసు కదా, మీరైనా వాళ్ళకి కాల్ చేసి మాట్లాడొచ్చు కదా, మీరు ఎందుకు కాల్ చేయట్లేదు, ఒకవేళ మీ రిషి సార్ అంటున్నావు కదా, ఒకవేళ రిషి సార్ ఇంటికి వచ్చినట్లయితే మీకు ఎలా తెలుస్తుంది, తను కూడా మీరు ఇంట్లో లేరనేసి మీలాగానే వెతుక్కుంటూ వెళ్ళొచ్చు కదా, ఇవన్నీ మీకు తెలియాలని మీకు అనిపించట్లేదా అనేసి బుజ్జి వసుధారని అడుగుతూనే ఉంటాడు. అప్పుడు వసుధార ఇలా అంటుంది, ఇవన్నీ నీ క్వశ్చన్సా లేకపోతే రంగానే నిన్ను ఇలా అడగమన్నాడా అనేసి అంటుంది వసుధార. లేదు మేడం నేనే అడుగుతున్నా, మీరు చెప్పండి అనేసి అంటాడు బుజ్జి. మళ్ళీ మనసులో బుజ్జి ఇలా అనుకుంటాడు, ఈ రంగా ఎందుకు అప్పుడు మేడం మీద కావాలని వాటర్ పోసాడు, మళ్ళీ శైలేంద్ర ఈ ఫోటో చూపిస్తే ఎందుకు మనకు తెలియదు అనేసి చెప్పాడు, అసలు ఈ రంగానేనా రిషినా అనేసి డౌట్ పడుతూ ఉంటాడు మనస్సులో. అప్పుడు వసుధార, ఏంటి బుజ్జి ఏం ఆలోచిస్తున్నావో నేను చెప్పాలా అనేసి అంటుంది వసుధార. ఏంటి మేడం అంటే నువ్వు అసలు నువ్వు రిషి సార్ గురించే కదా ఆలోచిస్తున్నావు అని అంటుంది వసుధార బుజ్జితో. తను షాక్ అవుతాడు, నువ్వేం ఆలోచిస్తున్నావు, అసలు రంగానా రిషినా డౌట్ వస్తుంది కదా నీకు అనేసి అంటుంది వసుధార బుజ్జితో. అప్పుడు బుజ్జి ఇలా అంటాడు, అవును అనేసి అంటాడు. ఏంటి అని అంటుంది వసుధార. అప్పుడు రిషి సార్ అలానే వాళ్ళని చూస్తూ ఉంటాడు. లేదు మేడం నేను మామూలు క్యాజువల్గా ఏదో ఆలోచిస్తున్నా అనేసి చెప్తాడు బుజ్జి. శైలేంద్ర వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి, మమ్మీ నీకు గుడ్ న్యూస్, అసలు ఇతను రంగా అనే రిషి అస్సలు కాదు, నేను ఎంక్వైరీ చేశా మమ్మీ, అసలు ఇతను రంగా అని నేను చాలామందిని తెలుసుకున్నాను, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేస్తాను, ఊరంతా ఎంక్వైరీ చేశాను, ప్రతి ఒక్కరు కూడా రంగానే తను చాలా మంచివాడు అనేసి చెప్తున్నారు, అలాగే నేను రంగాని కూడా ఎంక్వైరీ చేశాను అంటే రంగాని కూడా అడిగాను, ఫ్యామిలీ పరంగా అడిగాను, వసుధార ఫోటో చూపించి ఈమె నీకు తెలుసా అనేసి అడిగాను, అప్పుడు తను నాకు తెలీదు అనేసి చెప్పాడు, కన్ఫర్మ్ నువ్వేం డౌట్ పడకు, రిషి మాత్రం అస్సలు కాదు అనేసి శైలేంద్ర చెప్తూ ఉంటాడు దేవయానికి. అప్పుడు దేవయాని, తను రంగా అయితే మనకు మంచి ఆఫర్ రా, నువ్వు ఈ టైంలో ఎండి కావడానికి మనకు ఛాన్స్ ఉంటుంది, ఒకసారి నీకు ఏం చెప్పాడో గుర్తు చేసుకో, అలాగే వసుధార కానీ రిషి కానీ వచ్చి నేను ఎండిగా ప్రకటిస్తే నువ్వు ఎండి కావచ్చు అని చెప్పాడు కదా, అలాగే ఈ రంగాన్ని తీసుకెళ్ళి మనం రిషి సార్లా కూర్చోబెట్టి
నీకేం పోస్ట్ ఇస్తున్నట్లు చేద్దాం, అలా అయితే నీకు బెటరే కదా అనేసి అంటుంది దేవయాని. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. ప్లీజ్ నా ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.